ఎలాంటి ప్లేట్లలో అన్నం తినాలో తెలుసా? ఒకప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళింట్లో బంగారు, వెండి పళ్ళాలు, చెంబులు ఉంటే అటు ఇటుగా ఉన్న వాళ్ళింట్లో ఇత్తడి, రాగు పళ్ళాలు, చెంబులు ఉండేవి. వాటిలోనే అన్నం తిని నీళ్లు త్రాగి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరింట్లో చూసినా ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు అన్ని ప్లాస్టిక్, అల్యూమినియంతో తయారు చేసినవే. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు. పైగా కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. ప్లాస్టిక్, స్టీల్, అల్యూమినియం పళ్ళాల్లో జైస్పెనాలియే, పాలిట్స్ వంటి రసాయనాలు ఉంటాయి. వాటి కారణంగానే ఆహారం విషంగా మారుతుంది. ఇలా ప్లాస్టిక్ మీద ఆధారపడటం పెరిగే కొద్దీ ఈ స్లో పాయిజన్ వేగం వ్యాప్తి చెంది ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీటిని వదిలి హాని చేయని పళ్ళ్యాల్లో తినాలంటున్నారు నిపుణులు. ఏ పళ్లెంలో తింటే ఏం లాభాలో పూర్వకాలం నాటి వైద్య గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. అవేంటో తెలుసుకొని మనకు అందుబాటులో ఉన్న వాటిలో ఉంటే పోలా. ముందుగా బంగారు పళ్లెం. ఇందులో తింటే సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు బంగారు పళ్లెంలో తినాలంటారు పెద్దలు. వెండి పళ్లెం. వీటిలో భోజనం చేసినా ఆనందంగా ఉంటారు. శరీరంలోని వేడి తగ్గుతుంది. కానీ ఇవి కొందరికి కఫ, వాత సమస్యలను తెచ్చిపెడతాయి. కంచు పళ్లెం. కంచు పళ్లెంలో భోజనం రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అతిసార వ్యాధితో బాధపడే వాళ్ళకి, బీపీ, గుండె జబ్బుల వాళ్ళకి బంగారు పళ్లెం తర్వాత ఎక్కువ మేలు చేసేది కంచు పళ్లెమే. ఇక రాతి గిన్నెలు, మట్టి మూకుళ్లు. వీటిలో భోజనం చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవు. పాత రోజుల్లో మట్టి కుండలో అన్నం వండుకొని మూకుళ్లలో కూర నిల్వ చేసేవారు. మట్టి గిన్నెల్లో తోడు పెట్టిన పెరుగు రుచిగా ఉంటుంది. రాతి గిన్నెల్లో పులుసు, పప్పుచారు కాచేవాళ్లు. అందుకే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండేది. లోహపు గిన్నెల్లో పులుపు, కూరలు వండటం మంచిది కాదు. విస్తరాకులు. ఒకప్పుడు మోదుగాకులతో చేసిన విస్తరాకుల్లో తినేవాళ్ళు. వాటితో పాటు అరిటాకుల్లో తినడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న విస్తరాకులు మంచివి కావు. అడుగు భాగంలో పేపర్ ఉన్నప్పటికీ పైన మాత్రం లామినేషన్ షీట్లు అంటిస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక సిరామిక్ పళ్లెం. ప్లాస్టిక్ తో పోల్చినప్పుడు సిరామిక్ పళ్ళ్యాలు చాలా వరకు నయమని చెప్పాలి. ఒకప్పుడు దర్జా, హోదా, దర్బాలను చాటుకోవడానికి ఈ సిరామిక్ పళ్ళ్యాలు బాగా ఉపయోగపడేవి. ఇప్పటికీ సిరామిక్ గాజు పళ్ళ్యాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటితో ఎలాంటి సమస్యలు రావు. రాగి పళ్లెం. రాగి పళ్లెంలో భోజనం చేయడం పెద్దలు చెప్తారు. కానీ రాగి గ్లాసుల్లో నీరు తాగితే మంచిది. అందులోని యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్లాస్టిక్ పళ్లెం. ప్లాస్టిక్ పళ్లాలు, క్యారీ బ్యాగులు, పీవీపీ బాటిల్స్ ఆరోగ్యానికి మంచివి కావు. ప్లాస్టిక్ డబ్బాలు నిల్వ ఉంచిన ఆహారం, పచ్చళ్లు, నీళ్లు రసాయనాలను కలిగి ఉంటాయి. వీటిలో మైలమైన్, పాలీప్రొపైలిన్ అనే ప్లాస్టిక్ పదార్థాలు ఉంటాయి. అందుకే వీటిని వీలైనంత తక్కువగా వాడాలి. ప్లాస్టిక్ వస్తువులను వేడి చేసినా, వేడి పదార్థాలు అందులో వేసిన రసాయనాలు ఆహారంలో కలిసి కలుషితమైపోతాయి. రకరకాల క్యాన్సర్లకు దారితీస్తాయి. ఇత్తడి పళ్లెం. దీంట్లో భోజనం చేస్తే వాతం లాంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా పుల్లని పదార్థాలు ఇత్తడి గిన్నెలో వండటం, ఇత్తడి పళ్ళ్యాలు తినడం మంచిది కాదు. స్టీల్ పళ్లెం. ఇందులో భోజనం చేయటం వల్ల ఎలాంటి సమస్యలు రావు. రక్తక్షీణత లాంటి వ్యాధులున్న వాళ్ళు ఇందులో తినడం మంచిదే.